బీఆర్ఎస్ బీజేపీలు విడుదల చేసిన ఛార్జ్షీట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్షీట్ కాదని అది రిప్రజెంటేషన్గా భావిస్తున్నామన్నారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదన్నారు ఆయన. ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే ఛార్జ్షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎలా నడుస్తుందని పిల్లి శాపనార్థాలు పెట్టారన్నారు. పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్షీట్ అని ఇస్తే నెలకే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అన్నారు. పిల్లి శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు, కూలిపోతుంది అన్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్లో అంశాలు ప్రజా సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అది ఛార్జ్షీట్ కాదు, రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన దాన్ని మేము తప్పకుండా పరిశీలన చేసి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.